ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను రాత్రనక పగలనక రాళ్లను చెక్తూ అద్భుతమైన విగ్రహాలను చేసేవాడు. కానీ ఒకరోజు అతను ఒక పెద్ద విగ్రహం చేస్తున్నప్పుడు చివరి క్షణంలో ఆ రాయి పగిలిపోయింది. అతని చేతులు వణికిపోయాయి, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఊరి జనం చూసి నీ పని అయిపోయింది, నువ్వు పనికిరావు అని నవ్వారు. ఆ శిల్పికి అప్పుడు అనిపించింది తన శ్రమ అంతా వృధా అయిపోయిందని. అదే స్థితిలో ఈ రోజు నువ్వు కూడా ఉండొచ్చు. నువ్వు ఎంతో కష్టపడి కట్టుకున్న కలల సౌధం ఒక్కసారిగా కూలిపోయి ఉండొచ్చు. లోకం నిన్ను వేలెత్తి చూపిస్తూ ఉండొచ్చు. మిత్రులారా, నేను మీ హోస్ట్. వెల్కమ్ టు తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఆ శిల్పి కథ గురించి మాత్రమే కాదు, మీ గురించి, నా గురించి, మన అందరిలో ఉండే ఆ పోరాట పటిమ గురించి. ఈ రోజు నేను మీ తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ ద్వారా మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. పగిలిన ఆ రాయిలోనే ఒక అందమైన ఆకారం దాగి ఉంది. ఆ శిల్పి మళ్ళీ ఊలి పట్టాడు, ఈసారి ఇంకా గట్టిగా కొట్టాడు. ఆ ఫలితమే ఈ రోజు మనం చూస్తున్న చరిత్ర. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎందుకు పనికిరావు అని ఎవరైనా అన్నప్పుడు నీకు ఎలా అనిపించింది? ఆ రాత్రి నీకు నిద్ర పట్టిందా? సమాజం పెట్టే రూల్స్, బంధువుల హేళన, స్నేహితుల చిన్న చూపు, ఇవన్నీ నిన్ను లోపల చంపేస్తున్నాయి కదా. గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నప్పుడు నీకు తోడుగా ఎవరూ లేరు. కానీ మిత్రమా, తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ లో మేము ఎప్పుడూ ఒక వాస్తవాన్ని నమ్ముతాము. చీకటి ఎంత దట్టంగా ఉంటే సూర్యోదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. నీ అవమానాలే నీ ఇంధనం కావాలి. వాళ్ళు విసిరిన రాళ్లతోనే నువ్వు నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. నీ కన్నీళ్లు వ్యర్థం కాకూడదు, అవి నీ గమ్యం వైపు సాగే నదులు కావాలి. ఈ లోకం నిన్ను తొక్కేయాలని చూస్తుంది, ఎందుకంటే నువ్వు ఎదుగుతుంటే వాళ్లకు భయం. ఆ భయాన్ని నిజం చెయ్యి. నువ్వు చనిపోయే వరకు నీ కథ ముగియదు. నువ్వు ఓడిపోయావు అని లోకం డిసైడ్ చేస్తే సరిపోదు. నువ్వు ఓడిపోయావు అని నువ్వు ఒప్పుకున్నప్పుడే అది ఓటమి అవుతుంది. ఇప్పుడు నీ గొంతులో మౌనం ఉంది, కానీ నీ పనిలో వేగం ఉండాలి. మన తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ ప్రయాణంలో మేము ఎన్నో గొప్ప విషయాలు చూసాం. ఓడిపోయిన వాళ్లే చరిత్రను తిరగరాశారు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. అద్దం ముందు నిలబడు, నీ కళ్ళల్లోని నువ్వు చూడు. అక్కడ కనిపిస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదు, గెలిచే వరకు విశ్రమించని ఒక వీరుడు. నీ అలసట పక్కన పెట్టు, నీ సాకులను సమాధి చెయ్యి. ఈ క్షణమే నీ యుద్ధం మొదలైంది. నువ్వు కష్టపడుతున్నప్పుడు నీకు ఎవరూ సాయం చేయరు, కానీ నువ్వు గెలిచినప్పుడు అందరూ నీ నీడ కోసం వస్తారు. ఆ రోజు నీకు గుర్తుంది కదా, నిన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళు, నీ వల్ల కాదు అన్నవాళ్ళు, వాళ్ళందరి ముందు నువ్వు తలెత్తుకుని నిలబడాలి. నీ గెలుపు ఒక నిశ్శబ్ద విస్ఫోటనంలా ఉండాలి. గుర్తుంచుకో, నీ విజయానికి షార్ట్ కట్ లేవు, కేవలం కష్టం, కసి, పట్టుదల. నువ్వు ఒక్క అడుగు వేస్తే గమ్యం నీ వైపు 2 అడుగులు వేస్తుంది. నీ కల చిన్నది కావచ్చు, కానీ నీ ప్రయత్నం హిమాలయమంత ఎత్తుండాలి. ఈ ప్రపంచం నీ పేరును గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పుట్టడం ఒక సామాన్యుడిగా కావచ్చు, కానీ మరణించడం ఒక లెజెండ్ లా ఉండాలి. మిత్రులారా, ఈ మాటలు వింటున్నప్పుడు మీ రక్తంలో ఒక ఉడుకు పుట్టిందని నేను నమ్ముతున్నాను. ఆ సెగను చల్లారనివ్వకండి. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఏంటో, దాన్ని మీరు ఎలా అధిగమించాలనుకుంటున్నారు, ఈ రోజే నిర్ణయించుకోండి. నేను మీ హోస్ట్, తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ నుండి. నా ఈ ప్రయత్నం మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇప్పిస్తుందని మన తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని నిరంతరం ఫాలో అవుతూ ఉండండి. మీ లైక్స్ మరియు షేర్స్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి స్ఫూర్తినిస్తుంది. గుర్తుంచుకో, నువ్వు ఒంటరివి కావు. నీ పోరాటంలో తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ ఎప్పుడూ నీ తోడు ఉంటుంది. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. పోరాడు, గెలువు, చరిత్ర సృష్టించు. జై హింద్.